ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫస్ట్ టర్మ్లో అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి సీఎం అయినప్పుడు రాజధాని అమరావతి విషయంలో రంగుల ప్రపంచం చూపించారు. ఎప్పుడూ ఆయన సింగపూర్ రేంజ్ నుంచి తగ్గేవారు కాదు. ఒక్క సింగపూర్ మాత్రమే కాకుండా ఇస్తాంబుల్తో పాటు ఎన్నో దేశాలు నగరాల పేర్లు ప్రచారంలో పెట్టారు. అలాంటి రాజధానే ఆంధ్రప్రదేశ్లో కట్టనున్నట్లు చెప్తూ వచ్చిన సంగతి తెలిసిందే. కారణాలు ఏమైనా ఫస్ట్ టర్మ్లో తాత్కాలిక భవనాలతోనే ఆయన పదవీకాలం ముగిసిపోయింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో పాటు ఇదే రాజధాని అని అక్కడ ఇల్లు అపార్ట్మెంట్స్తో పాటు భూములు కొనుగోలు చేసిన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇటీవల వరకు. జగన్ తన 5 ఏళ్ల కాలంలో రాజధాని అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసి కొత్తగా 3 రాజధానుల నినాదం అందుకున్న విషయం తెలిసిందే. రెండవసారి టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి పట్టాలెక్కింది. కేంద్రంతో పాటు ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చిన అప్పులతో ఇప్పటికే వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. అయినా సరే ఇంకా రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన పరిష్కరించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. వీటిని తేల్చడానికే ఇటీవల ప్రభుత్వము మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కమిటీ వేసింది. గురువారం నాడు స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా రాజధాని రైతులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పాలి. ఎప్పుడూ సింగపూర్తో పాటు ఇతర దేశాల పేర్లు చెప్పే చంద్రబాబు ఈసారి మాత్రం అందుకు భిన్నంగా అమరావతిని హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలంటే 28 గ్రామాల పరిధి సరిపోదంటూ వ్యాఖ్యానించారు. ఇలా అయితే అది ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుందన్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇదే గ్రామాలతో ఇదే భూమితో ఫస్ట్ టర్మ్లో సింగపూర్తో పాటు ప్రపంచంలోని పేరుగాంచిన నగరాల పేర్లన్నీ చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం హైదరాబాద్లో అభివృద్ధి చెందాలంటే ఇంకా భూమి కావాలనే కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం తన మనసులో మాటను బయటపెట్టిన విషయం తెలిసిందే. అమరావతిలో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు స్పోర్ట్స్ సిటీ, గ్రీన్ ఇండస్ట్రీస్ కోసం కలుపుకొని మొత్తం దగ్గర 40,000 ఎకరాల భూమిని సమీకరించాలని ప్రతిపాదించింది. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 5,000 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ, గ్రీన్ ఇండస్ట్రీస్కు కలిపి ఒక్కో ప్రాజెక్టుకు 2,500 ఎకరాల లెక్కన అవసరమవుతాయని స్వయంగా మంత్రి నారాయణ వెల్లడించారు. గురువారం నాడు రైతులతో సమావేశమైన చంద్రబాబు ఒకవైపు రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని, తాను తీసుకునే నిర్ణయాలకు రైతులు కూడా తనకు అండగా నిలవాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేయనున్న అదనపు భూ సమీకరణకు కూడా రైతులంతా సహకరించేలా చూడాలని చంద్రబాబు తన మనసులో మాటను బయటపెట్టారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులపై తనకు అభిమానం, కృతజ్ఞత ఉందన్నారు. రాబోయే 3 ఏళ్లలో అమరావతిలో బిల్డింగ్లన్నీ పూర్తవుతాయని, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా అమరావతిలోనే నివాసం ఉండి పనిచేస్తారన్నారు. ఉద్యమ నేపథ్యంలో అమరావతిలో అనేక జేఏసీలు వచ్చాయని, ఇప్పుడు రైతులంతా కలిసి అమరావతి డెవలప్మెంట్ అసోసియేషన్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. అమరావతి రైతుల అభివృద్ధికి, భవిష్యత్తుకు తాను పూర్తిగా కమిట్మెంట్తో ఉన్నా అన్నారు. రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తొలుత రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇంకా పూర్తి న్యాయం జరగనందున ఇప్పుడు కొత్తగా రాజధాని విస్తరణ కోసం భూములు ఇచ్చే విషయంలో కొంతమంది రైతులు సుముఖంగా లేరని టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.